రాధా గారు, మీ డ్రెస్ చాలా బాగుంది. ఆ కృష్ణ వల్ల నాకు ఈ కర్మ తగలింది, కానీ లేకపోతే నేను ఈ శిఖరాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు పెళ్ళిళ్ళంటేనే చిరాకు. ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీ అంట. ఛే, ఇప్పుడంటే నా చెయ్యి ఇవ్వకుండా తప్పించుకున్నావు రాధా, కానీ ఇంకేం చేసినా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు నీ చెల్లెల కోసమైనా నా మెడలో తాళి కట్టాల్సిందే, మరో దారి లేదు. మనిద్దరి పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఏమయ్యా, ఎంతసేపు? పంతులు గారిని తీసుకురావాలి కదే. ఏంట్రానమ్మా నన్ను అర్జెంటుగా రమ్మని పిలిచారు? ఇప్పుడు చెప్పే టైం లేదండి, దారిలో అన్నీ చెప్తాను. అమ్మా, ఏంటిదంతా? వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటమ్మా ఈ ఏర్పాట్లేంటి? అవన్నీ తర్వాతే, ముందు నువ్వు లోపలికెళ్ళి బట్టలు మార్చుకుని మంచి బట్టలు వేసుకునిరా. ఎందుకమ్మా? ఎక్కడికి? కృష్ణ, చెప్తాను, చెప్పింది చెయ్యి. టైం లేదు కృష్ణ, వెళ్ళు. అయ్యో, వెళ్ళు. ఏవయ్యా? ఎక్కడికో నీకు తెలుసా? తెలీదక్కా. ఏమే నీకు? తెలీదు. వెళ్ళవే, వెళ్ళు. ఆ ఏవయ్యా, ఆటోలు పిలిపించావా? పిలిచానే. అయితే వీళ్ళందరినీ ఆటోలో కూర్చోబెట్టు. అమ్మా, మీరందరూ వెళ్ళి ఆటోలో కూర్చోండి. రండి. అమ్మ ఎక్కడికి తీసుకెళ్తుందో ఏంటో అర్థం కావడం లేదు. కృష్ణ, త్వరగా రా అమ్మా. హా, వస్తున్నానమ్మా. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మా ఆహ్వానాన్ని మన్నించి ఈ పార్టీకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మా ఇంటి పెద్ద కొడుకైన రాధ త్వరలో పెళ్లిపేట లెక్కబోతున్నాడు. తనకి కాబోయే భార్య నా శిష్యురాలైన శిఖర. మీ శిష్యురాలు కాదు, రేపు పెళ్ళైతే మిమ్మల్ని కూడా మించిపోయే శిష్యురాలు. తనే నా ఇంటికి కాబోయే అసలు సిసలైన కోడలు. కాదు, తను కాదు, అసలు సిసలైన మీ ఇంటి కోడలు. మీ ఇంటి కోడలని చెప్పే ముందు మొదట రావాల్సిన పేరు మా అక్క పేరు. అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు? పిలవని పార్టీకొచ్చి ఫ్రీగా తినేద్దామని వచ్చారా? ఏయ్, నువ్వు కూతుర్లాంటి దానివేనని ఆలోచిస్తున్నాను, లేకపోతే తాట తీసి మూలను కూర్చోపెట్టేదాన్ని. మిమ్మల్ని నా ఇంటి గుమ్మం తొక్కద్దని చెప్పాను కదా, అయినా ఎలా సిగ్గు లేకుండా నా ఇంటికొచ్చారు? మాకేం మీ ఇంటికి రావడానికి ఏం సరదా కాదు. నీ గుమ్మం తొక్కాలన్నా, నిన్ను చూడాలనుకున్నా నాకో సిగ్గే. కానీ మేమిక్కడికొచ్చేలా చేసింది నువ్వే తారా. మేమిక్కడికొచ్చిన కారణం వేరు, కానీ ఇక్కడి నీ చేష్టలు చూసి ఒళ్ళు మండిపోతోంది. తారా గారిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? తారా కాబట్టి మాటలతో సరిపెడుతున్నా. నువ్వు మధ్యలో వస్తే
సమాధానం ఇంకోలా చెప్తాను. ఇంతమందిలో అసలు సిసలైన కోడలని చెప్తున్నారంటే మా అక్క స్థానం ఈ ఇంట్లో ఏంటని మీ ఉద్దేశం? ఓహో, మీ అక్క గురించి చెప్పలేదనా మీ గోల? చెప్తాను. మీ అందరికీ నా చిన్న కొడుకు శ్రీకాంత్ భార్య గురించి చెప్పాలి. తనెవరో కాదు, అదిగో అక్కడ చూడ్డానికి పని మనిషిలా ఉందే, తనే విష్ణు, నా రెండో కోడలు. తను నా ఇంటి కోడలిగా ఎలా వచ్చిందంటే, నా కొడుకుని వల్లో వేసుకుని నా కళ్ళు గప్పి వాణ్ణి పెళ్లి చేసుకుంది. తను ఎంత మంచిదంటే, నా కూతురి కడుపుని తనే దగ్గరుండి పోయేలా చేసి కడుపులో బిడ్డని చంపేసిన మహా ఇల్లాలు, గొప్ప కోడలు. అంతేకాదు, తనకింకో స్పెషల్ క్వాలిటీ కూడా ఉంది. మెషిన్ లేనిదే తనకే మాట వినపడదు, ఏమీ వినలేదు. ఒకరి వైకల్యాన్ని వెక్కిరించడం కరెక్ట్ కాదు. తనకున్న లోపమే కదా నేను చెప్తుంది. తారా, ఇక చాలు వదిలే. అవును మమ్మా, నలుగురిలో మన పరువు మనమే తీసుకుంటే ఎలా? అలా పరువు తీసుకునేలా చేసింది ఎవరు? అసలు నా గడప తొక్కద్దు అన్నాను. ఈ పార్టీకి రమ్మని కూడా చెప్పలేదు. అయినా ఎందుకొచ్చారు? కావాలని గొడవ చెయ్యాలనే కదా. పిలవని పేరంటానికొచ్చే సంస్కృతి సంస్కారం మాకు లేదు. రావద్దు అన్నా సిగ్గు విడిచి మీ గుమ్మం ఎందుకు తొక్కామో అందరికీ తెలియాలంటే మీరు మా అమ్మాయి గురించి పరిచయం చేసినట్టు నేను నీ గురించి పరిచయం చేసి చూపిస్తాను. పూజారి గారు, ముత్తైదువులు రండి. ఏయ్, ఏంటిది? పూజారి గారిని వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావు? తొందర పడుకుతారా? అన్నీ చెబుతా, అందరికీ అంతా చెబుతా. నీ పరిచయం అదిరిపోవాలి కదా. ఏమయ్యా అదివు. మీ అందరికీ ఈమె గొప్ప మనిషి, గొప్ప ఇల్లాలు, గొప్ప అత్తయ్య, గొప్ప తల్లి, గొప్ప వ్యాపారవేత్తగా తెలుసు. కానీ ఆమె గురించి తెలియని కోణం ఇంకొకటుంది. ఆమె ముందు మనిషి నిలబడి ఉండాలంటే ఆ మనిషి దగ్గర ఆస్తి అంతస్తు రెండు ఉండాలి. లేకపోతే వాళ్ళు మనుషులే కాదు ఈమె దృష్టిలో. అంత గొప్ప లక్షణం ఉంది ఈమెలో. స్వార్థం కోసం తన వాళ్లనైనా ఇబ్బందుల్లో పెట్టి తన పంతం నెగ్గించుకోవాలని వ్యక్తిత్వం ఇవి సొంతం. తను పైచేయి సాధించటం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఎంతమంది జీవితాలనైనా నాశనం చేసే పుణ్య స్త్రీ ఈ తారాగారు. ఈమె కుట్రలు కుతంత్రాల గురించి వివరించి రాయాలంటే అబ్బో అదొక మహాగ్రంథం అవుతుంది. నువ్వు తారాగారి లాంటి వాళ్ళ గురించి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని నిందలు వేసినా వాటిని ఎవరు నమ్మరు.
మర్యాదగా ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళిక్కడి నుంచి. ఏయ్ ఏయ్ నువ్వు మధ్యలో రాకు. ఇవేమిటో తెలుసా? విడాకుల పత్రాలు. ఇవి ఎవరివో తెలుసా? నా కూతురు విష్ణు విడాకుల పత్రాలు. ఈ పేపర్లు తయారు చేయించింది ఎవరో తెలుసా? మీరందరూ గొప్పగా భావించే ఈ తారానే. ఈ పేపర్ల మీద నా కూతురు చేత అన్యాయంగా సంతకం పెట్టించి ఈ పేపర్లని నా రెండో కూతురు కృష్ణకి చూపించి దాన్ని బెదిరించి అందరిలోనూ కృష్ణ చేత తన ప్రేమ నిజం కాదు నాటకమని చెప్పించింది తారా. అసలిక్కడ రాధాబాబు పక్కన నుంచునే అర్హత నా కూతురికే ఉంది. న్యాయంగా అయితే ఈ పెళ్లి నా రెండో కూతురు కృష్ణతో జరగాలి. కానీ వీళ్ళందరూ కుట్ర చేసి నా కూతుర్ని బెదిరించి ఆ శిఖరతో రాధాబాబు పెళ్లి చేయాలని చూస్తున్నారు. నువ్వు ఏదేదో వాగేసి ఏవేవో కాగితాలు చూపించేస్తే నిశ్చితార్థం అయిపోయిన ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వదు. మీరందరూ నా మీద కుళ్ళుతో ఏవేవో పుట్టించుకొని వచ్చారు. అదంతా నిజం కాదు. ఏయ్ ఏయ్ ఈ కాగితాలు నిజం. నా కూతుర్ని మీరు భయపెట్టించింది నిజం. నిజాన్ని అబద్ధం చేయాలని చూస్తే ఎవ్వరిని వదల్నే. నా కూతుళ్ళకి అన్యాయం చెయ్యాలని చూస్తే నేను ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధం. అల్లుడు గారు, మీరు చిన్నవాళ్లే అయినా చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నాను. అత్తయ్య గారు, పర్లేదు బాబు. నా రెండో కూతురు అందరిలో తన ప్రేమ నాటకమని అలా చెప్పకుండా ఉండాల్సింది. తన అక్క జీవితానికి న్యాయం చెయ్యాలని, అది దాని ప్రేమని త్యాగం చెయ్యాలనిపించింది. మీకందుకే అలా చెప్పింది. అంతేగాని ఆ పిచ్చిదానికి వేరే ఏ ఉద్దేశం లేదల్లుడు గారు. తనకే ఉద్దేశం లేదత్తయ్య. మీరిక్కడికి రావాలి, ఇదంతా జరగాలని నేను కృష్ణ ఇలా ప్లాన్ చేశాం.
దీని తర్వాత మా ప్లాన్ ఏంటంటే, చూడు కృష్ణ, నీ ప్రాబ్లం సాల్వ్ కావాలన్నా నా ప్రాబ్లం సాల్వ్ కావాలన్నా ఒకే ఒక్క వే ఉంది. ఆ వే ఏంటంటే మనిద్దరం పెళ్లి చేసుకోవడం. ఎస్, మనిద్దరం పెళ్లి చేసుకోవాలి. కానీ జీవితాంతం కలిసి ఉండే పెళ్లి కాదు. జస్ట్ కొన్ని రోజులు మాత్రమే కలిసి ఉండే అగ్రిమెంట్ మ్యారేజ్. అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. మా కృష్ణ ఆ రోజు వీళ్ళ ఒత్తిడి వల్ల అలా చెప్పింది అల్లుడు గారు. ఇప్పుడే మీ కళ్ళ ముందే మీకు మా కృష్ణ ఏమనుకుంటోందో, తన మనసులో ఏముందో ఇప్పుడే చెప్పేస్తుంది. కృష్ణ, ఇట్రావే, చెప్పవే, రాధాబాబుతో నీకు పెళ్లి ఇష్టమా లేదా? చెప్పవే, చెప్పు. ఇష్టమే. నీ మనసులో ఏముందో కూడా చెప్పవే. ఏంటి కృష్ణ, ఇంతవరకు వచ్చాక ఆలోచిస్తావే? నీ మనసులో ఉన్నది చెప్పు. చెప్పు కృష్ణ. రాధా గారు, మీ వలన నాకు నాలో ప్రేమ పరిచయం అయింది. మీతో ఉన్నప్పుడు ప్రేమలో ఆనందాన్ని చూశాను. మీరు దూరం అయిపోతారని బాధని అనుభవించాను. అప్పుడే ప్రేమలో బాధ కూడా బాగుంటుందని మీ వల్లే తెలిసింది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నా ఊపిరి ఉన్నంత వరకు ఇలానే ప్రేమిస్తూ ఉంటాను. అల్లుడు గారు, అర్థమైంది కదా దాని స్వచ్ఛమైన ప్రేమ. మీరు జరిగిందంతా మర్చిపోండి. మీ ఇద్దరికీ మళ్ళీ అందరి ముందు ఆ రోజు ఆగిపోయిన నిశ్చితార్థం ఈరోజు ఇప్పుడు జరిపిస్తాను. అన్నయ్య గారు, నిజం మీకు తెలిసింది కదా. దయచేసి వాళ్ళిద్దరికీ ఆగిపోయిన నిశ్చితార్థం జరిపిద్దాం. అలా ఎలా చేస్తారు? ఆల్రెడీ శిఖరతో నిశ్చితార్థం అయిపోయింది కదా. తారా, ఆ నిశ్చితార్థం చెల్లదు. కృష్ణను భయపెట్టి బెదిరించి మీరు చేసిన నిశ్చితార్థాన్ని వాడి తండ్రిగా నేను రద్దు చేస్తున్నాను.
డాడీ కరెక్ట్గా చెప్పారు. అన్నయ్యకి కృష్ణతో పెళ్లి జరగడమే న్యాయం.